వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా మాధురి వాళ్ళు ఆ గదిలో పడుకున్నారు కదా అత్తయ్య అంటుంది. పడుకున్నారులే, ఈ గది ఇంకా బాగుంటుంది కదా మాధురి. నాకే కనుక ఈ గదిలో నిద్ర పడితే అందరూ ఇక్కడే పడుకుందుము. కానీ ఎందుకో నాకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా నిద్ర పట్టట్లేదు. ఇలా వదిలేసే బదులు ఈ గాలికి వాళ్ళైనా హాయిగా పడుకుంటారు కదా అని మళ్ళీ శారద చెప్పేసరికి, అవును మాధురి, అమ్మ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. పార్థు వాళ్ళని ఈ రూమ్లో పడుకోమని చెప్పు అంటాడు మురారి కూడా. మాధురికి కూడా శారద చెప్పింది నిజమే అనిపిస్తుంది. అసలే కరెంటు లేదు, ఇంట్లో ఒక్క ఫ్యాన్ కూడా తిరగడం లేదు. ఇంత చల్లని గాలి వేస్తున్న గదిలో ఎవరో ఒకరైనా పడుకుంటారు కదా అని చెప్పి, సరే అత్తయ్య, నేను ఇప్పుడే వెళ్ళి పార్థు వాళ్ళని ఈ గదిలోకి వచ్చేయమంటాను అంటుంది. అలా వాళ్ళ గదిలోకి వెళ్ళి పార్థు వాళ్ళను తీసుకువచ్చి ఈ గదిలో పడుకేస్తుంది మాధురి. చైత్ర ఆ గదిలోనే పడుకుంటానని చెప్పేసరికి చైత్రను పార్థు త్రిపురలకు అప్పగించి వెళ్ళిపోతారు మాధురి మురారిలు. చైత్ర ఇద్దరి మధ్యలో పడుకుని ఉంది. చైత్ర పక్కనే ముగ్ధమోహిని కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళ మావయ్య భుజంపై వాలి చైత్రగానే నిద్రలోకి జారుకుంది. చైత్ర పడుకున్న వెంటనే నెమ్మదిగా చైత్ర తలను పక్కకు జరిపి చైత్ర నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి నెమ్మదిగా శబ్దం చేయకుండా త్రిపుర పక్కకు చేరుకుంటాడు పార్థు. ఏంటి నా పక్కకు వచ్చారు అంటుంది త్రిపుర. నేను నీ పక్కకు రాలేదు, నేను నా భార్య పక్కకు వచ్చాను అంటూ త్రిపుర తలను తన గుండెలపైకి చేర్చుకుంటాడు. చైత్ర ఇంకా నిద్రపోయిందో లేదో పార్థుని పక్కకు నెడుతూ కంగారుగా మాట్లాడుతుంది త్రిపుర. పార్థు త్రిపురను దగ్గరికి లాక్కుంటూ పడుకుంది కదా అంటాడు. ఇంతలో చైత్ర సడన్గా లెగిసి కూర్చుంటుంది. పార్థు గబుక్కున త్రిపురను కాస్త దూరంగా జరిపి, చైత్ర ఇంకా పడుకోలేదా బంగారం అని అడుగుతాడు. చైత్ర ఏమీ మాట్లాడదు. లేచి కూర్చుంది అంటే ఇంకా పడుకోలేదనే కదండి, వెళ్ళి ముందు చైత్రను పడుకోబెట్టండి అంటుంది త్రిపుర. పార్థు చిన్నగా నిట్టూర్చుకుంటూ చైత్ర పక్కకు వెళ్ళి మళ్ళీ తన గుండెలపై పడుకేసుకుని ప్రేమగా జోకొడుతూ చైత్రను నిద్రపుచ్చేసరికి పార్థు త్రిపురలు ఇద్దరికీ నిద్ర కమ్ముకు వచ్చేస్తుంది. సమయం అర్ధరాత్రి 12 గంటలు. త్రిపుర పార్థులకు కూడా ఆ గదిలో ఎప్పుడూ లేని విధంగా ఒళ్ళు తెలియనంత నిద్ర పట్టేసింది. పార్థు అంత గాఢ నిద్రలో ఉండగా, మహారాజా, సర్వసేనాధ్యక్షుడు చంద్రగుప్తుడి పర్యవేక్షణలో ఉన్న మన సైనిక బలం క్షీణిస్తుంది అంటూ కంగారుగా కోటలోకి అడుగు పెడతాడు మహామంత్రి విరూపాక్షుడు. విరూపాక్షుడి చేరవేసిన కబురు భైరవవర్మలో ఆ వజ్రకేయుడిపై ఆగ్రహాన్ని అమాంతం పెంచేసింది. అలాగా, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు అంటూ భైరవవర్మ రూపంలో ఉన్న పార్థు తన కత్తిని వేగంగా వడిసిపట్టి కోట ప్రాకారం వదిలి బయటకు అడుగెయ్యబోతాడు. మహారాజా, త్వరపడకండి, ఈ సమయంలో మీరు యుద్ధానికి సన్నద్ధం కావడం అస్సలు మంచిది కాదు అని అడ్డుపడతాడు విరూపాక్షుడు. యుద్ధరంగంలో నా సైన్యం రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలొగ్గుతుంటే ఈ రాజ్యానికి మహారాజునైన నేను పిరికి పందలా ఈ కోటలో దాక్కోమంటున్నారా మహామంత్రి అని కళ్ళెర్ర చేసి గర్జించినట్లు మాట్లాడతారు భైరవవర్మ. అది కాదు మహారాజా, సింహపురి మహారాజు చాలా క్రూరుడని మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. యుద్ధనీతి ఏమాత్రం పాటించని దుర్మార్గుడని జగమెరిగిన సత్యం. ఒకప్పటికన్నా ఇప్పుడు వాడి సైన్యం ఇంకా 1000 బలాన్ని పుంజుకుంది. వాడు దండెత్తిన ప్రతి రాజ్యాన్ని సునాయాసంగా చేజిక్కించుకోవడమే కాకుండా ఓడిపోయిన రాజుల్ని అతి క్రూరంగా చంపేస్తున్నాడు. నిజానికి వాడి ప్రథమ శత్రువు మీరేనని మర్చిపోకండి మహారాజా అని పాత విషయాలన్నీ గుర్తు చేస్తాడు విరూపాక్షుడు. ఆ వజ్రకేయుణ్ణి ఇప్పటి వరకు ప్రాణాలతో వదిలేసి చాలా తప్పు చేశాను విరూపాక్ష. ఈ భైరవవర్మ లాంటి ధీరుడితో తలపడడం ఎంత మూర్ఖత్వమో వాడికి ఈరోజే తెలియచేస్తాను.
ఇకపై వాడి ఆటలు నా దగ్గర సాగనివ్వను. ఈ రోజుతోనే వాడి అకృత్యాలకు, వాడి అధర్మ పాలనకు ముగింపు పలుకుతాను. పగతో వేటాడడానికి వెళుతున్న సింహం ఎలా అడుగులు వేస్తుందో అదేవిధంగా భైరవవర్మ కూడా తన గుర్రం దగ్గరకు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. విరూపాక్షుడు కూడా భైరవవర్మ వెనక కంగారుగా పరిగెడుతూ, మహారాజా, నా మాట వినండి. ధర్మబద్ధంగా యుద్ధం చేసే వాళ్లతో మాత్రమే మనం ధర్మబద్ధంగా నడుచుకోవాలి. అంతేకాని యుద్ధనీతిని వదిలి అధర్మ యుద్ధం చేసే ఆ వజ్రకేయుని ఎదిరించే శక్తి ఇప్పుడు మనకి లేదు అంటాడు. ఏమి సలహా ఇస్తున్నారు మంత్రివర్యా? ఇప్పుడు కూడా నేను యుద్ధరంగంలో కాలు పెట్టకపోతే మా వంశానికి కలంకం తెచ్చిన ఏకైక మహారాజుగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాను అంటూ వేగంగా అడుగులు వేస్తూనే ఉన్నాడు భైరవవర్మ. మీ తండ్రి గారు అవసాన దశలో ఉన్నారని మరచిపోకండి. ఆయనకు వారసులు మీరొక్కరేనని కూడా మరచిపోతున్నారా? ఇప్పుడు మీ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే పడింది మహారాజా. విరూపాక్షుడు భైరవవర్మకు అడ్డుపడుతూనే ఉన్నాడు. అయితే రాజ్యం లేకపోతే వీరమరణం. దేనికైనా ఈ భైరవవర్మ భయపడడు మంత్రివర్యా. సిద్ధంగా ఉన్న తన నల్లగుర్రం మేఘనాథుణ్ణి అధిరోహించి ఉగ్రంగా ముందుకు ఉసిగొల్పుతాడు భైరవవర్మ. మహారాజా, ఆగండి, త్వరపడకండి. అసలు రాజంటూ మిగిలితే రాజ్యాన్ని కాపాడుకోగలం, కానీ రాజే లేని రాజ్యం సూర్యుడు లేని జగత్తు లాంటిది. చంద్రుడు రాని ఆకాశంలా చీకటి వడిలోకి వరిగిపోతుంది. అసలే వాడు పరమ క్రూరుడు. అటువంటి దుర్మార్గుడి పాలనలోకి మన రాజ్యం ఎట్టి పరిస్థితుల్లోని వెళ్ళకూడదు. ఆ రాక్షస పాలనను మన ప్రజలు అస్సలు తట్టుకోలేరు ప్రభు. ఒక్కసారి ఆలోచించండి మహారాజా అని ప్రాధేయపడుతున్నాడు విరూపాక్షుడు. మంత్రివర్య, ఏం మాట్లాడుతున్నారు? మీ మాటలతో మీ మహారాజు భైరవవర్మ ధీరత్వాన్ని, శూరత్వాన్ని మీరే అధఃపాతాళానికి తొక్కేస్తున్నారు. నా శూరత్వాన్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నట్లున్నారు. కోరమీసాన్ని హుందాగా సవరిస్తూ ఎర్రని కళ్ళతో చెబుతాడు భైరవవర్మ. ఆ మాటకు విరూపాక్షుడు కంగారు పడిపోయి, క్షమించాలి ప్రభు. ఇప్పుడు మీ అవసరం ఈ రాజ్యానికి ఎంతుందో రాణి ఇందువదనాదేవికి కూడా అంతే ఉంది ఆవేశంగా చెబుతారు మంత్రివర్యులు. అప్పటి వరకు దౌడు తీయడానికి సిద్ధపడిన మేఘనాథుణ్ణి ఒక్క క్షణంలో ఆపేస్తాడు భైరవవర్మ. వెంటనే ఆశ్చర్యం నింపుకున్న కళ్ళతో విరూపాక్షుడి వైపు చూస్తూ గద్గదమైన గొంతుతో, మంత్రివర్యా, ఏమిటి మీరు మాట్లాడేది అని అడుగుతారు. మహామంత్రి హోదాలో ఉన్న నేను ఈ రాజ్యానికి ఏది మంచో అదే మాట్లాడతాను మహారాజా అంటారు విరూపాక్షుడు. చనిపోయిన ఇందువదన బ్రతికుందని అసత్యమాడి నన్ను యుద్ధరంగంలో కాలు పెట్టకుండా చేయడమే మీరు చేసే మంచా? భైరవవర్మ గుండె లోతుల్లో దాగున్న బాధ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది విరూపాక్షుడికి. లేదు మహారాజా, లేదు. ఈ విరూపాక్షుడు ఏనాడైనా అసత్యమాడడం మీరు చూసారా? సూటిగా భైరవవర్మ కళ్ళలోకే చూస్తాడు విరూపాక్షుడు. భైరవవర్మ కూడా విరూపాక్షుని కళ్ళలోకే చూస్తూ తడిబారిన కన్నులతో ఆశ్చర్యచకుతుడై మేఘనాథుడిపై నుంచి వేగంగా కిందకు ఉరుకుతాడు. భైరవవర్మ అడుగులో అడుగు వేసుకుంటూ విరూపాక్షుని ముందుకు వచ్చి కనుబొమ్మలను దగ్గర చేసి సూటిగా చూస్తూ, నా రాణి బ్రతికే ఉందా అని మూగబోతాడు. నేను సత్యమే మాట్లాడుతున్నాను. రాణి ఇందువదనాదేవి ప్రాణాలతోనే ఉన్నారు తీక్షణంగా చెబుతారు విరూపాక్షుడు. ఆ మాట విన్న మరుక్షణం భైరవవర్మ మనసులో ఎన్నాళ్లుగానో దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా సంతోషంగా మారి కన్నుల వెంట ఆనంద బాష్పాలుగా జాలువారుతున్నాయి. ఎక్కడా నా దేవి ఇప్పుడు ఎక్కడ ఉంది? నా ఇందువదన ఎక్కడా అని ఆతురతగా అడుగుతాడు భైరవవర్మ. ఇంతలో పార్థు పక్కన పడుకున్న త్రిపుర కెవ్వుమని అరుస్తుంది. పార్థు ఆ కళలో నుంచి ఉలిక్కిపడి లేస్తాడు. త్రిపుర పెద్ద పెద్దగా కేకలు వేస్తూ భయపడిపోతూ ఉంది. పార్థు ఆ మైకంలోంచి బయటపడి, త్రిపుర, త్రిపుర, ఏం జరిగింది?
ఎందుకలా భయపడిపోతున్నావు అని కంగారుగా పైకి లేస్తాడు. గబగబా అడుగులు వేసుకుంటూ త్రిపుర పక్కకు వస్తాడు. ఏవండి, ఈ గదిలో ఏదో ఉంది. త్రిపుర కూడా గబుక్కున లేచి కూర్చుంటుంది. ఏముంది త్రిపుర? అదే నాకు అర్థం కావట్లేదండి, కానీ ఏదో ఉంది. త్రిపుర ఆయాసపడిపోతూ మాట్లాడుతుంది. ఇక్కడ ఏమీ లేదు, ఎందుకంతలా భయపడుతున్నావు? లేదండి, నా మాట నమ్మండి, ఇక్కడ ఏదో ఉంది. ఇప్పుడే నా పీకను గట్టిగా పట్టుకుని నాకు ఊపిరి ఆడకుండా చేసేసింది. నాకు చాలా భయమేస్తుందండి. ఇక్కడి నుండి బయటకు వెళ్ళిపోదాం పదండి అని పార్థుని కంగారు పెట్టేస్తుంది త్రిపుర. ఇక్కడ ఏమీ లేదు త్రిపుర, కలగన్నావా? కంగారు పడకుండా అసలేం జరిగిందో చెప్పు అంటాడు పార్థు. అది నాకేదో కల వచ్చిందండి. ఆ కలలో అని వణికిపోతుంది త్రిపుర. కలకే ఇంత జడిసిపోతున్నావా? అయితే నాకు కూడా ఒక పెద్ద కల వచ్చింది. నీకులా నేను జడిసిపోతున్నానా? తేలికగా చెప్పేస్తాడు పార్థు. అది కల అయితే నాకు భయం ఎందుకు? ఏడుస్తూ చెబుతుంది. ఏమైంది త్రిపుర, మంచినీళ్ళు తాగుతావా అని పక్కనున్న బాటిల్ అందుకుని త్రిపురకు అందిస్తాడు. త్రిపుర గబగబా బాటిల్ అందుకుని గడగడ నీళ్లు తాగేస్తుంది. ఆ బాటిల్ పార్థు చేతికిచ్చేసి మంచానికి జారబడిపోతుంది. పార్థు త్రిపుర పక్కనే కూర్చుని తన కాలిపై చేయి వేసి ధైర్యం చెబుతూ, ఇప్పుడు చెప్పు, ఏదైనా పీడకల వచ్చిందా? శాంతంగా అడుగుతాడు. కాదండి, అది పీడకల కూడా కాదు. అది ప్రస్తుతానికి ముడిపడిన వాస్తవం లాంటి కలలా ఉంది అంటుంది త్రిపుర. ప్రస్తుతానికి ముడిపడిన కళ ఏంటి త్రిపుర? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? నన్ను నమ్మండి. ముందు భయపడకుండా ఆ కళ ఏంటో నాకు చెప్పు అంటాడు పార్థు కూడా. త్రిపుర ఒక్కసారే వణుకుతున్న కంఠంతో, ఆ కలలో నేను ఒక మహారాణిని అంటుంది. మహారాణివా? ఇప్పుడు పార్థు ఆశ్చర్యపోతాడు. అవునండి, ఆ కలలో నేను ఒక మహారాణిని. నేను భైరవవర్మ అనే ఒక రాజుని పెళ్లి చేసుకుంటానని పట్టుకుని కూర్చున్నాను. అది జరగదని ఒక రాణి నాకు నచ్చచెబుతుంది. కానీ నేను వినకుండా పెంకి పట్టుకుని కూర్చున్నాను. ఇంతలో ఎవరో నాపై కూర్చుని, భైరవవర్మ నావాడు అని నా పీక పట్టుకుని ఊపిరాడకుండా చేసేసింది. కొంచెం ఉంటే ప్రాణం పోయిందనుకున్నాను అని త్రిపుర విస్మయంగా చెబుతుంటే ఆశ్చర్యపోవడం పార్థు వంతవుతుంది. పార్థు త్రిపుర వైపే చూస్తూ, భైరవవర్మ అంటాడు. అవునండి. అదేంటి, నాకు అటువంటి కలే వచ్చింది త్రిపుర. ఆ కలలో ఆ భైరవవర్మను నేనే, నెమ్మదిగా చెబుతాడు పార్థు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.